దా కూర్చో. ఆగవే, మెల్లగా. ఇదిగో ఈ లెటర్ చదువు. ఏంటి, నీ పిక్చరాతలు చూపించడానికి తీసుకొచ్చావా? ఈసారి ఏం రాసావు? నీషే ఫిలాసఫియా, శ్రీషే కవితలా? చదువు, నీకే తెలుస్తుంది. వసు, సీరియస్లీ? కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పవా? నాకు చెప్పకుండా ప్రపోజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయావా? లెటర్ రాశాను అంతే, ఇంకా ఇవ్వలేదు. నీకు చెప్పడానికి తీసుకొచ్చింది. ఇప్పుడు చెప్పు, ఇవ్వనా వద్దా? నో. అరే ఎందుకని వద్దంటున్నావు? నిన్నే అడిగేది, ఎందుకు వద్దంటున్నావు? ఇప్పుడు అవసరమా ఇదంతా? ఐ లైక్ హిమ్ ఫ్రమ్ ఏ లాంగ్ టైమ్ రైట్. సో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడు చెప్పేస్తున్నా. అండ్ ఫ్యూ డేస్ బ్యాక్ చెప్పినప్పుడు ఓకే అన్నావు కదే, ఇంతలోనే ఏమైంది? యా, అప్పుడు ఏదో అన్నాను, బట్ ఇప్పుడు ఇదంతా అవసరమా అనిపిస్తుంది. వాడు నీకు సెట్ అవుతాడో లేదో కూడా తెలియదు. అండ్ యూఆర్ ఏ కంప్లీట్ స్ట్రేంజర్ టు హిమ్ వసు, కంప్లీట్ స్ట్రేంజర్. వాడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడో లేదో కూడా తెలియదు. కరెక్టే, యాక్సెప్ట్ చేస్తాడో లేదో తెలియదు, కానీ బాగానే రిసీవ్ చేసుకుంటాడు అనుకుంటా. అయినా నువ్వే చెప్పావుగా మహా ఇస్ ఏ గుడ్ గాయ్, వెల్ బిహేవ్డ్ అని. ఎంక్వైరీ చేసి మరి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చావుగా. మహా మంచోడే, కాదనట్లే. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం? వాడు మంచోడే. ఐ థింక్ యూ బోత్ యాక్చువల్లీ మేక్ అ గుడ్ పేర్. ప్రాబ్లం ఏంటి మరి? నువ్వు వెళ్ళి ఫస్ట్ లెటర్ ఇవ్వడం, ఐ డోంట్ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా. నేను లెటర్ ఇవ్వకపోతే వాడికి ఎలా తెలుస్తుంది? నిన్నే అడిగేది, ఏదో ఒకటి మాట్లాడు. అంటే నార్మల్గానే మనం రిలేషన్లో ఉంటే పీపుల్ ఏజ్యూమ్ థింగ్స్ అబౌట్ us. అలాంటిది వాడితో నీకు పరిచయం కూడా లేకుండా నువ్వే వెళ్ళి ప్రపోజ్ చేస్తే. ఇదా నీ బాధ? అయినా ఎవరేమనుకుంటే ఏంటి? ఎవరో అన్నోన్ పర్సన్ ఏదో అనుకుంటాడని ఇప్పుడు నేను ప్రపోజ్ చేయడం ఆగిపోయి తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వాలనుకోవట్లేదు. షూరా నువ్వు? ఆ తర్వాత ఎందుకు చెప్పానా అని రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా చూసుకో. అలా ఏం అవ్వదులే, సరే నాతో రా. ఎక్కడికి? వసు, వెళ్ళిపోదాం పదా. ఇంకెప్పుడైనా ఇవ్వచ్చులే లెటర్. ఈజీ పీజీ, అంత స్ట్రెస్ ఏం తీసుకోకు, ఏం కాదు. ఇంత కూల్గా ఎలా ఉన్నావే? నీకన్నా నాకెక్కువ టెన్షన్ ఇస్తుంది. అలా ఏం అవ్వదులే, జస్ట్ 5 minutesలో ఇచ్చేసి వస్తా. వసు, ఫైనల్గా ఒకసారి ఆలోచించు. దేవుడా, ఇది గౌతమ్ మీనన్ సినిమా హీరోయిన్లా చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళింది. ఏమైద్దో ఏంటో, ఏం ప్రాబ్లం రాకుండా నువ్వే చూడు స్వామి. ఏమైంది? లెటర్ ఇచ్చేసావా? ఏమన్నాడు? ప్రపోజ్ చేసా, లెటర్ ఇచ్చి వచ్చా, చూద్దాం ఏం రెస్పాన్స్ వస్తుందో. ఇది రెహమానే, ఇది రెహమానే, ఇది కూడా రెహమానే. రెహమాన్ సాంగ్స్ తప్ప ఇంకేం వినవాను? అలా ఏం కాదు, నాకు నచ్చిన సాంగ్స్ అన్ని ప్లేలిస్ట్లోకి యాడ్ చేశాను. అందులో మోస్ట్లీ రెహమాన్ సాంగ్సే ఉన్నాయి. ఆ తర్వాతే నాకు అర్థమైంది నాకు రెహమాన్ సాంగ్స్ నచ్చుతాయని. నీ అంత కాదు కానీ నాకు కూడా రెహమాన్ సాంగ్స్ అంటే ఇష్టం. కొన్ని సాంగ్స్ ఫస్ట్ టైం విన్నప్పుడే బాగుంటాయి, కానీ వినగా బోర్ కొట్టేస్తాయి. కానీ రెహమాన్ సాంగ్స్ మాత్రమే ఎన్నిసార్లు విన్నా అదే ఫీల్ ఉంటుంది, అస్సలు బోర్ కొట్టదు కదా. నాకు అలానే అనిపిస్తుంది. రెహమాన్ కంపోజ్ చేసే సాంగ్స్ హిట్ అవుతాయా లేదా హిట్ అయితే అని తెలిసే కంపోజ్ చేస్తాడా? అస్సలు ఏమన్నా లాజిక్కా? టైం ఎంత? సరే బాయ్, నేను హే, వెళ్తున్నా. ఒక్క నిమిషం. ఎందుకు, ఏమైంది? నీకు బుక్స్ చదవడం అలవాటు కదా, సో అసలు నీకు ఈ బుక్ గురించి ఎలా తెలుసు? నువ్వు బుక్సే చదవవు కదా. మా అమ్మని అడిగాను సజెస్ట్ చేయమని, తను సజెస్ట్ చేశాను. ఓ, మీ మదర్ సజెస్ట్ చేశారా? యా, మా మదర్కి అలవాటు తెలుగు నవల్స్ చదవడం. సో అమ్మని అడిగాను ఒక మంచి బుక్ సజెస్ట్ చేయమని. యాక్చువల్లీ నేనే ఈ బుక్ చాలా రోజుల నుంచి చదువుదాం అనుకున్నా. థ్యాంక్స్ చెప్పానని చెప్పు మీ మదర్కి. నువ్వు నిజంగానే రైటర్ అవుదాం అనుకుంటున్నావు? అంటే చాలాసార్లు చెప్పావు, బట్ వై అని? చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ రైటర్ అవ్వాలని. అట్లీస్ట్ నా పేరు మీద ఒక బుక్ అన్నా పబ్లిష్ అవ్వాలని, అది చాలు. జస్ట్ ఒక బుక్ కాదులే, చాలా పాపులర్ రైటర్ అవుతావు. మేబీ న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్లో నీ పేరు కూడా ఉంటుందేమో. నువ్వు చెప్పింది సినిమాల్లో మాత్రమే జరుగుతుంది, బయట అలాంటి రైటర్స్ చాలా మందే ఉన్నారు. న్యూయార్క్ టైమ్స్ పక్కన పెట్టు కానీ బుక్ పబ్లిష్ చేయడానికి పబ్లిషర్స్ దొరకడమే కష్టం. లేదంటే మనమే ఇన్వెస్ట్ చేసుకొని మన బుక్ని మనమే సెల్ఫ్ పబ్లిష్ చేసుకోవాలి. ఇవన్నీ అయినా కూడా ఒక 100 కాపీస్ కూడా సేల్ అవుతాయో లేదో కష్టమే. పూజా, ఉసి ఇక్కడున్నావా? కాల్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? రావులతో ఏదో గొడవ పెట్టుకున్నావంట. ఏమైంది అసలు? వాడితో నీకేం గొడవ? నిన్నే అడిగేది. నువ్వు మహాక్ ప్రపోజ్ చేసావు కదా, దాని గురించి ఏదో నచ్చినట్టు మాట్లాడుతుంటే కోపంలో వాడిని తిట్టేశా. ఏమన్నాడు అసలు? ఏదో అన్నాడు లేవదిలే. అయినా నేను చాలా సీరియస్గానే చెప్పాను, వాడు మళ్ళీ నీ జోలికి రాడు. సరే, ఈసారి ఏమన్నా పట్టించుకోకు, వదిలే. నేను మొన్న చెప్పా కదా ఈఎంఐ గురించిరా. ఈఎంఐయా? బాగానే ఉందిరా. మరి ఈ అమ్మాయి ప్రపోజ్ చేసిన వాడు యాక్సెప్ట్ చేశాడా?
ఖచ్చితంగా చేసే ఉంటాడు. అయినా లాటరీ టికెట్ తగిలితే ఎవడైనా వద్దు అంటాడా? యాక్సెప్ట్ చేయకపోయినా పోయేదేముందిలే, లాటరీ టికెట్ వేరే వాడికి తగిలిద్ది. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడతావా, నన్ను మాట్లాడమంటావా? వదిలే, ఎందుకు గొడవ? చెప్పా కదా, ఎవరొకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, వదిలే వాళ్ళ గురించి. మొన్న రాహుల్ గాడు, ఇప్పుడు వీళ్ళు. ఇలా నీకు తెలియకుండా నీ వెనకాల మాట్లాడే వాళ్ళు చాలా మందే ఉన్నారు. నువ్వు ఇలానే లైట్ తీసుకో, ఏదో ఒక రోజు కూర్చొని ఏడుస్తావు. అలా ఏం అవ్వదులే, నువ్వు ఇక్కడే ఉంటే వాళ్ళతో వెళ్ళి గొడవ పెట్టుకుంటావు. పదా వెళ్దాం. ఓయ్ హాయ్. ఎవరు సార్ మీరు? నా కోసం వచ్చారా? లేదు, వాసుకి ఒక మెంటల్ పేషెంట్ ఎక్కడెక్కడ ఉండాలి, ఆమె కోసం వచ్చాను. మీకేమైనా తెలుసా? ఏంటి, నీ మెంటల్ పేషెంటా? మరి నేను ఎవరో తెలీదా? తెలీదు. అరే ఏమైంది? 4 రోజుల నుంచి ఏమైపోయారా? పని ఉండి బిజీ ఉండే, అందుకే కాలేజ్ కూడా రాలి 4 days. అట్లీస్ట్ ఒక కాలర్ మెసేజ్ కూడా చేయనంత బిజీగా ఏం చేస్తున్నావు? ఎంత క్యూట్ ఉన్నా తెలుసా కోపంలో. సొల్లు చెప్పి టాపిక్ డైవర్ట్ చేయకు. నిజంగా? ఓవర్ యాక్షన్ చేయకు, చంపేస్తా. అరే నిజంగా ఎంత ముద్దుగా తెలుసా. సరే, నాకు అబ్స్ట్రాక్టివ్ ఉంది, మళ్ళీ వస్తా. బాయ్. ఈ ప్రాజెక్ట్లో రివ్యూలు ఏంటే బాబు, చిరాకు వస్తుంది. అయినా అబ్స్ట్రాక్ట్ ఎలా ఉంటే రివ్యూస్ రాడ్డుంటాయేమో. అది కూడా కరెక్టే. రా వెళ్దాం. ఏమైంది? రా త్వరగా. అరే మెల్లగా, ఏమైంది అసలు? అయినా కొత్త బాయ్ ఫ్రెండ్స్ వచ్చాక వాళ్ళతో ఉండకుండా పాత ఫ్రెండ్స్ ఏం పనిరా దీనికి? రే, నీకు ఆల్రెడీ చెప్పా, మళ్ళీ తన జోలికి రావద్దు. లిమిట్స్ లో నువ్వు. ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నిజమేగా చెప్పాను, కాలేజ్లో వెళ్ళి అందరి ముందు ప్రపోజ్ చేసినప్పుడు లేదా? రాహుల్, నువ్వు చెప్పేది కరెక్టే. నాకు ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. నాకు నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తా, అండ్ అదంతా నీకు అనవసరం. సో జస్ట్ స్టే అవుట్ ఆఫ్ దిస్ అండ్ మైండ్ యువర్ బిజినెస్. ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. అఫ్ కోర్స్ నువ్వు ఎవరితోటైనా టైం స్పెండ్ చేయొచ్చు, నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ అండ్ నీ కొత్త బాయ్ ఫ్రెండ్ తోటి. వాడు కాకపోతే ఇంకొకడు, వాడు కాకపోతే ఇంకొకడు. అనేదంతా నాకెందుకులే, వెళ్ళి నీకు నచ్చిన వాళ్ళతోటి స్పెండ్ సమ్ క్వాలిటీ టైం. రే రాహుల్, ఈ సొల్లంతా పోయి నీ ఫ్రెండ్కి చెప్పు. బసు. నీ కాల్ కోసం 4 days నుంచి వెయిట్ చేస్తున్నా. ఎక్కడున్నావు? కాలేజీలోనే ఉన్నావా? ఎక్కడున్నావో చెప్పు, నేను వచ్చి మీట్ అవుతా. మహా, నాకు నిన్ను కలవాలని లేదు. నీకు ఆల్రెడీ చెప్పా కదా కాల్స్ ఇంకా మెసేజెస్ చేయొద్దని. ఇప్పుడు కూడా పూజ నా గురించి అడగడం మానేమని చెప్పడానికే చేశా. సరే, పూజ నీ గురించి అడగను, నీ కాల్స్ అండ్ మెసేజ్ కూడా చేయను. కానీ నాకు ఒక్కడు మాత్రం చెప్పు, సడన్గా ఒకరోజు దిస్ రిలేషన్షిప్ ఈజ్ ఓవర్, నీకు నాకు సెట్ అవ్వదు, ఇట్ హాజ్ నథింగ్ టు డూ విత్ నాకు టెంప్లెట్ డైలాగ్ వాట్సాప్లో పంపి నీకు మళ్ళీ కాల్స్ ఆర్ మెసేజ్ చేయొద్దంటే నేనేమని అర్థం చేసుకోవాలి? మహా, ఐ నో యూ రియల్లీ హర్ట్. నువ్వు ఈ బ్రేకప్ వల్ల ఎంత సఫర్ అవుతున్నావో నేను అర్థం చేసుకోగలను. బట్ నాకు ఈ రిలేషన్ వర్క్ అవుతుందని అనిపించట్లే మహా. ఎందుకు అనిపించట్లేదు నన్ను చెప్పమంటావా? ఆ రోజు వాడెవడో నీ గురించి తప్పుగా మాట్లాడాడనే కదా ఇదంతా చేస్తున్నావు. వాడేదో అన్నాడని నాకు దూరంగా ఉంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? నాకు దూరంగా ఉండటం వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే చెప్పు, నేను మళ్ళీ డిస్టర్బ్ చేయను. నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లే మహా. నీకు దూరం అయితే అందరు నా గురించి మాట్లాడడం మానేస్తారని అడిగావు కదా. నీకు ప్రపోజ్ చేశాక అందరు నన్ను డిఫరెంట్గా చూస్తున్నారు మహా. ఏదో ఒక లాటరీ టికెట్లా చూస్తున్నారు.
డూ యూ నో హౌ ఏ లాటరీ టికెట్ వర్క్స్? ట్రై చేస్తే ఎవరో ఒకరికి ఖచ్చితంగా పడుతుంది. అండ్ ఐ డోంట్ లైక్ దట్ ఫీలింగ్ మహా. ఆ రోజు ఎవరో ఏదో అనుకుంటారని పట్టించుకోకుండా ధైర్యంగా వచ్చి నాకు ప్రపోజ్ చేశావు. ఆ రోజు నేను కూడా ఒక డెసిషన్ తీసుకున్నాను. అండ్ ఐ మేకింగ్ ద సేమ్ డెసిషన్ టుడే. ఐ లవ్ యూ. మహా వసు లిసన్, నా డెసిషన్ ఏంటనేది నేను చెప్పాను. నీకు నేను ముఖ్యమా, వేరే వాళ్ళ ఒపీనియన్ ముఖ్యమా అనేది నువ్వు డిసైడ్ చేసుకో. ఐఎమ్ సారీ, మళ్ళీ నా వైపు నుంచి రిపీట్ అవ్వద్దు. ఓయ్ ఏంటి? అవును, నాకు తెలియకుండా ఏమైనా గొడవ పడ్డావా? అంటే నీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి కొట్టడం లాంటివి? అలాంటి పిచ్చి పనులు ఏం చేద్దాం నువ్వే చెప్పావుగా. అన్నాను, నాకు తెలియకుండా సీక్రెట్గా ఏమన్నా చేసావేమో అని. అలాంటివి ఏం చేయలేదు. పర్లేదు, చెప్పిన మాట వింటున్నావు. ఏంటి అమ్మ నేను సండే లంచ్కి రమ్మంది. ఏంటి సీరియస్గా చెప్తున్నావా జోకా? ఎందుకంత రియాక్ట్ అవుతున్నావు? లంచ్కి అది రమ్మంది. లంచ్కే కానీ ఎందుకు రమ్మన్నారు? మీ ఇంట్లో నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేశావా ఏంటి? గర్ల్ ఫ్రెండ్ అని ఏం చెప్పలేదు, బట్ షీ నోస్ దట్ అదే. నాకు డౌటే, నువ్వు చెప్పే ఉంటావు. ఫస్ట్ ప్రపోజ్ చేసింది కూడా నేనే అని చెప్పుంటావు. నేనైతే ఏం చెప్పలేదు, ప్రామిస్. నువ్వు మా ఇంటికి వచ్చాక కూడా మా అమ్మ ముందు రారా పోరా ఎదవా అని పిలవా ప్లీజ్. అస్సలు బాగుంది. పోవే. పోవే మెంటల్.